ఈ ఫెలో ట్రావెలర్ పుస్తకం రాశారు. దాని పేరు ఆపరేషన్ కగార్ను వ్యంగ్యంగా కగార్ రిపబ్లిక్ అని పేరుతో ఆయన ఆకాంక్షించింది మాత్రం ఆక్రమణలో ఉన్న ప్రజలకు స్వేచ్ఛ కావాలి. దానితో కనెక్ట్ కావటం వల్ల ఈ పుస్తకాన్ని బహుశా నిర్వాహకులు నన్ను ఆవిష్కరించమని ఇప్పటికిప్పుడే అడిగారు. దీన్ని ఆవిష్కరించడం నాకైతే ఫెలో ట్రావెలర్ కనుక ఆయన ఎవరో తెలియదు కనుక ఆ అజ్ఞాత ఫెలో ట్రావెలర్ కు నేను అజ్ఞాత వీరాభిమాని కనుక ఈ పుస్తకాన్ని మీ ముందర పెట్టడం ఒక గర్వకారణంగా ఉంది. అయితే ఆ ట్రావెలర్ గొప్ప సముద్రం, దశాబ్దాల తరబడి ఉద్యమాలతో మమేకమై ప్రయాణం చేసిన వ్యక్తి రాసిన భావాలను తను ఇచ్చిన 3 నిమిషాల్లో చెప్పలేము. కానీ 2 విషయాలైతే చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఒకటి, భారత రిపబ్లిక్ తన పిల్లల్ని తానే చంపుకుంటుందా అని భారత అత్యున్నత న్యాయస్థానం ఒకసారి వ్యాఖ్యానం చేసింది. అది చేయటానికి ఒక ప్లాట్ గా తీసుకొని అదే భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యమని, ప్రజాస్వామిక రాజ్యమని, లౌకిక రాజ్యమని ప్రవేశికలో, రాజ్యాంగం ప్రవేశికలో ప్రకటించుకున్నది. దానికి భిన్నంగా భారత రాజ్యం ఎట్లా తయారయ్యింది, ఆపరేషన్ కగార్ను ఎట్లా ప్రకటించి ప్రజలను, ఆదివాసీలను నర సంహారానికి గురి చేస్తుంది అనే విషయాలను, అందులో వాస్తవాలను రాస్తూ దీనికి వ్యంగ్యంగా ఆ పేరు పెట్టారు. అంటే ఆచరణలో రాజ్యాంగం చెప్పిందేంటి, ఆచరణలో జరుగుతున్నది ఏంటి అని ఒక్క ఉదాహరణ చెప్పి మొత్తం బుక్కునంతటి నేను పూర్తిగా విశ్లేషించలేను. కానీ ఒక్క ఉదాహరణ, పోయిన సంవత్సరం బహుశా ఇదే నెలలో బిజాపూర్ జిల్లా పిడియాలో 12 మంది ఎన్కౌంటర్ అయింది అని ఆ సౌందరరాజన్ ప్రకటించారు. అందులో 5గురు మాత్రమే మావోయిస్టులు ఉంటారు, 7గురు మాత్రం అత్యంత సాధారణమైన ఆదివాసీ ప్రజలు. ఈ 7గురి ఆదివాసీలతో 5 శవాలను ట్రక్ వరకు మోయించి, డీసీ వరకు మోయటం అనేది అయిపోయిన తర్వాత సంఖ్య పెరగాలి, తద్వారా వాళ్ళకు వచ్చే రివార్డు రావాలి అనే ఉద్దేశంతో ఆ 7గురిని కూడా చంపేసి 12 మంది ఆ ఎన్కౌంటర్లో చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటిస్తే ఆ ఆపరేషన్ కగారు ఎంత బూటకమో ఈ పుస్తకంలో చాలా వివరంగా చెప్పారు. సోనీ ఆ 7గురు కుటుంబాలను తీసుకెళ్లి కలెక్టర్ దగ్గర నిలబెట్టి వీళ్ళ కంకలో ఉన్న పిల్లల్ని, వాళ్ళను, వాళ్ళ అవతారాలను, వాళ్ళ ముఖాలను, వాళ్ళ ఆకారాలను చూసి మీరు ఆ నక్సలైట్ల పిల్లలు అనుకుంటున్నారా, నక్సలైట్ల బాధితులు భార్యలు అనుకుంటున్నారా, మీరే చేయండి అని కలెక్టర్ ముందు నిలబెట్టింది. ఈ పుస్తకం అశాంతం చదవలేదు కానీ